హలో అండి. నమస్తే. నేను మీకు ఈరోజు వచ్చేసి ఇన్‌స్టాంట్ దోస చూపించబోతున్నా. దీనికి నానబెట్టడం గానీ, పులియబెట్టడం గానీ అలాంటిదంతా ఏం అవసరం లేదండి. నేను వచ్చేసి 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండి, సాల్ట్, 3 స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ దేనికంటే బొంబాయి రవ్వ అనేది దోస క్రిస్పీగా అవుతుందని, చాలా బాగా కాలుతుంది, క్రిస్పీగా వస్తుందని పిల్లలైతే చాలా ఇష్టపడతారు క్రిస్పీగా ఉంటే. నేను 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండికి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అది మన ఇష్టం అండి. బ్యాటర్ థిక్‌గానా పల్చగానా అనేది మన ఇష్టము, వాటర్ యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇలా పల్చగా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న రోల్లో అండి, దీనికి ఇదే అండి స్పెషల్, రోటి కారం, సాల్ట్, కల్లులుప్పు, కారం ప్లస్ ఆనియన్స్ అన్నీ వేసి కొంచెం బరకగా అలాగే పీసెస్ తగులుతూ ఉండాలంటే పంటికి తగిలితే చాలా బాగుంటుంది. ఇలా బ్యాచెస్ వేసుకున్న తర్వాత, ఇది మాకు రాయలసీమలో ఎర్రకారం అంటారండి. ఇది చాలా స్పెషల్, రాయలసీమ స్పెషల్ ఇది. ఇంతే అండి. నేను బ్యాచెస్ వేసుకుంటే, ఎందుకంటే చిన్న రోల్ కాబట్టి అలా బ్యాచెస్ వేసుకున్న తర్వాత ఒక కప్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాన్ హీట్ చేసుకొని, క్యాస్ట్ ఐరన్ అయితే దోశలు అనేవి ఎప్పటికైనా చాలా బాగా వస్తాయండి, నాన్ స్టిక్ కన్నా. ప్యాన్ హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ వేసుకొని వైప్ చేసుకోవాలండి, కాటన్ క్లాత్ అయినా టిష్యూ పేపర్ అయినా. నెక్స్ట్ వచ్చేసి దోశ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. అప్పుడే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, లేకపోతే దోశ మాడిపోతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ దోశలు కొంచెం టైం తీసుకుంటాయండి, బట్ చాలా బాగుంటాయి. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలండి. 2 సైడ్స్ కాల్చుకుంటేనే దోశ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కారము ప్లస్ నెయ్యి ఇలా వేస్తాను, ఎందుకంటే నెయ్యి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పప్పుల పొడి వేసుకోవాలి. ఇది కూడా మా రాయలసీమ స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. 2 సైడ్స్ క్రిస్పీగా కాల్చుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి దోశ. ఇది ఎప్పటికైనా మనకు అప్పుడప్పుడు కావాలి అనుకుంటే చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలాగే ఇంకా మళ్ళీ పెనంని వైప్ చేసుకుంటూ అలా వేసుకుంటే దోశలు అనేవి గోల్డెన్ బ్రౌన్లో కాలుతాయండి, చాలా బాగుంటాయి. ఇంతే అండి, ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మనం ఇలా సర్వ్ చేసుకోవాలండి, కారం ప్లస్ దోశ. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత వండుకున్నా కూడా నైట్ అనేది కిచెన్ క్లీన్ చేసి పడుకుంటేనే ప్రశాంతంగా నిద్ర వస్తుందండి. లేకపోతే షింక్లు, సామాన్లు ఇవన్నీ ఉంటే నిద్ర అసలు రాదు, ఏదో తెలియని వెలితి ఉంటుంది. సో నేను నైట్ ఇలా క్లీన్ చేసుకొని పడుకుంటాను, అప్పుడు హాయిగా నిద్ర వస్తుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.